ఢిల్లీలో కాసేపట్లో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఇప్పటికే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేరుకోగా మరి కాసేపట్లో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా రానున్నారు. వారు వచ్చిన తర్వాత చర్చించి రాత్రికల్లా 120 మంది అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణ నుంచి దాదాపు 8 మంది ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సిట్టింగ్ ఎంపీలైన బండి సంజయ్, ధర్మపురి అరవింద్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలకు మళ్లీ టికెట్లు కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం. మిగతా స్థానాలైన చేవెళ్లలో కొండ విశ్వేశ్వర్ రెడ్డి, నాగర్ కర్నూల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రాములు కొడుకు భరత్ కి ఇస్తున్నట్లు తెలుస్తోంది. భువనగిరికి బూర నరసయ్య గౌడ్, మహబూబ్ నగర్ కి డీకే అరుణ వైపు అధిష్టానం మొగ్గు చూపినట్లు సమాచారం. ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంపై డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, ఎట్లా ఉన్నాయి డీటెయిల్స్? యశోద, సాయంత్రం 7:30కే ఈ సమావేశం ప్రారంభమవుతుందంటూ కూడా మొదట సమాచారం ఉంది. ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాలకు సంబంధించిన కొంత కీలకమైనటువంటి రాష్ట్రాలు యూపీ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ సంబంధించిన ముఖ్యమంత్రులు, అలాగే ప్రస్తుత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వంటి నేతలందరూ హాజరైనప్పటికీ కొంత సమావేశం డిలేగా అయ్యేటువంటి అవకాశం కనబడతా ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా, జేపీ నడ్డా ఇంకా పార్టీ కార్యాలయానికి చేరుకోలేదు. వారు చేరుకున్న తర్వాత ఈ సమావేశం అయితే అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆలోపు మిగతా సమావేశానికి సంబంధించి పార్లమెంటరీ బోర్డు సమావేశం కంటే కూడా అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలతోటి పార్టీకి సంబంధించిన ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలు కావచ్చు, అలాగే కీలకంగా ఏవైతే రాష్ట్ర పార్టీలకు సంబంధించిన ముఖ్యులు ఇచ్చినటువంటి నివేదికలు ఉన్నాయో వాటికి సంబంధించిన చర్చ అయితే జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రధాని అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షాలు బీజేపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న తర్వాత ఎలక్షన్ కమిటీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీతో పాటు పార్లమెంటరీ పార్టీ సమావేశం కూడా మొదలవుతుంది. ఎన్నికల కమిటీలో కేంద్ర ఎన్నికల కమిటీలో మొదట రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటికే 7 రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులకు సంబంధించి కొంత కసరత్తు అనేది కూడా ఇప్పటికే పూర్తి చేశారు. దానికి సంబంధించిన ఫైనల్ కసరత్తు అనేది కూడా ఈరోజు ఆ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో నిర్ణయం అనేది కూడా తీసుకునేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. గతంలో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో షెడ్యూల్ కంటే ముందే, అంటే అప్పటి వరకు గతంలో పోటీ చేసి 2-3 స్థానాల్లో ఉన్నటువంటి ఆ ప్లేసెస్, ఆ ప్రాంతాలకు ఆ నియోజకవర్గాలకు సంబంధించి ముందస్తుగానే అభ్యర్థుల ప్రకటన అనేది కూడా చేశారు. ఇప్పుడు అదే విధమైనటువంటి ఎత్తుగడని ఈసారి దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల సందర్భంలో అదే ఎత్తుగడని ఉపయోగించాలనేటువంటి యోచనలో బీజేపీ అధిష్టానం ఉంది. దానికి సంబంధించే గతంలో పోటీ చేసి బీజేపీ పార్టీ ఎక్కడైతే ఓడిపోయి ఉన్నటువంటి స్థానాల్లో 2-3 స్థానాల్లో ఉన్నటువంటి స్థానాలు, వాటితో పాటు కీలకంగా షూర్ షాట్గా గెలిచేటువంటి కొన్ని స్థానాలు, వాటితో పాటు దక్షిణాది రాష్ట్రాలను కీలకంగా చేసుకొని ఒక 100 నుంచి 120 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ఖరారు చేయాలని బీజేపీ కేంద్ర నాయకత్వం భావిస్తూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు ఇప్పటికే గతంలో ఒక నెల రోజుల నుంచి కూడా దీనికి సంబంధించిన ఎక్సర్సైజ్ అంతా కూడా జరుగుతూ ఉంది. రాష్ట్రాలకు సంబంధించి నియోజకవర్గాల వారీగా ప్రాబబిలిటీస్ లిస్ట్ ఎవరైతే ఆశాభావులు ఉన్నారో వారికి సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గం వారీగా 3 నుంచి 5 మంది పేర్లను సూచించాలంటూ ఇప్పటికే రాష్ట్రాలకు సంబంధించిన నాయకత్వానికి ఆ బాధ్యతను కూడా అప్పగింపారు. వాటికి సంబంధించి లాస్ట్ టైం జరిగినటువంటి భేటీలో ముఖ్యంగా జేపీ నడ్డా అలాగే అమిత్ షాలతో జరిగినటువంటి సమావేశంలో ఇప్పటికే ఆ మేరకు ఒక నివేదికను కూడా రాష్ట్రానికి సంబంధించిన నాయకత్వం ఇచ్చింది. వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక నిర్ణయం అయితే తీసుకోవాల్సినటువంటి వాటికి సంబంధించి చర్చలకు సంబంధించి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి కుల సమీకరణాలు కావచ్చు, లేకపోతే రాజకీయంగా ఉండేటువంటి పరిణామాలు కావచ్చు, లేకపోతే ఇప్పటికే వాటికి సంబంధించి కొన్ని సర్వేలు కూడా నిర్వహించారు. ఆ సర్వే ఫలితాల ఆధారంగా ఈ 100 నుంచి 120 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ఫైనల్ చేసి ఈరోజు రాత్రి కానీ లేకపోతే ఈ 2-3 రోజుల్లో మొదటి జాబితాను విడుదల చేయాలని బీజేపీ అధిష్టానం భావిస్తూ ఉంది. గతంలో 2019 ఎన్నికల సందర్భంలో కూడా మార్చి 21వ తారీఖున మొదటి
లిస్ట్ అయితే ఇచ్చారు. బట్ ఈసారి కొంత షెడ్యూల్ రాకంటే ముందే, షెడ్యూల్ అనౌన్స్మెంట్ కంటే ముందే ఒక షెడ్యూల్, ఒక జాబితాను విడుదల చేసి, అంటే ఏ స్థాయిలో సీరియస్నెస్ ఉందో, పార్టీ అధిష్టానం ఏ స్థాయిలో ఆలోచిస్తుందో అనేది ఒక ఇండికేషన్ ఇవ్వాలనేటువంటి యోచనలో బీజేపీ అగ్రనాయకత్వం ఉంది. దాంట్లో కూడా ఓడిపోయిన సీట్లలో 2-3 స్థానాల్లో ఉన్నటువంటి సీట్లు, గతంలో ఎప్పుడు గెలవలేనటువంటి స్థానాల్లో ఈసారి ఫోకస్ ఎక్కువగా పెట్టారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో కొంత బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంపీల సంఖ్య అనేది కూడా తక్కువగా ఉంది. కేవలం ఒక తెలంగాణ, కర్ణాటక మినహా మిగతా ఏ రాష్ట్రాల్లో కూడా బీజేపీకి చెప్పుకోదగ్గ స్థాయిలో ఎంపీ స్థానాలు లేవు. అయితే ఈసారి మాత్రం నెక్స్ట్ ఎన్నికల్లో, వచ్చేటువంటి ఎన్నికల్లో కర్ణాటక, తెలంగాణతో పాటు మిగతా సౌత్ రాష్ట్రాల్లో కూడా గణనీయంగా సీట్లు పెంచుకోవాలనేటువంటి యోచనలో బీజేపీ అగ్రనాయకత్వం ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఎక్కడైతే పార్టీ వీకెండ్గా ఉందో దాన్ని స్ట్రెంథన్ చేయాలనేటువంటి ఆలోచనలో ఉంది. దానిలో భాగంగానే ఈ సౌత్ రాష్ట్రాలకు, అలాగే ఉత్తరాదిన ఇప్పటికే బలంగా ఉన్నటువంటి యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలను ఏకీకృతం చేసుకుంటూ ఒక లిస్ట్ని విడుదల చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు దానికి సంబంధించి తుది కసరత్తు ఈరోజు సాయంత్రం మొదలు కావాలి. కానీ ఇంతవరకు ప్రధాని వారిద్దరూ జేపీ నడ్డా, అమిత్ షా రాకపోవడంతో కొంత ఆలస్యంగా మొదలయ్యేటువంటి అవకాశం ఉంది. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఆ సమావేశాన్ని నిర్వహించి తొలి జాబితాను సాధ్యమైనంత త్వరగా విడుదల చేయాలనేటువంటి ఆలోచనలో బీజేపీ నాయకత్వం ఉంది. దానికి సంబంధించిన కసరత్తును అయితే ఈ రోజు కల్లా పూర్తి చేసేటువంటి ఆలోచనలో ఉన్నారు. దానికి సంబంధించిన సమావేశం మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతోంది. ఆ సమావేశం కొంత లేట్గానే ముగిసేటువంటి అవకాశం ఉంది. దీంట్లోనే పూర్తి స్థాయిలో 100 నుంచి 120 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల కసరత్తు, అలాగే రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిణామాలు, వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ అభ్యర్థుల ఫైనలైజేషన్ పూర్తి చేసేటువంటి అవకాశం ఉంది. యశోద, థ్యాంక్ యూ మదార్.